Hi friends, welcome back to Chandu Editing Channel. And first of all, అందరికి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఎందుకంటే నాది రీసెంట్ గానే నా ఛానల్ అనేది ఎడిటింగ్ ఛానల్ అనేది 5K దాటింది అనమాట సబ్స్క్రైబర్స్. అండ్ అందుకే మీ అందరికి థ్యాంక్స్ వన్ మోర్. అండ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. ఈ వీడియోకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి ఇక్కడైతే మీరైతే వైట్ కలర్ అయితే తీసుకోండి. వైట్ కలర్ తీసుకొని ఇక్కడ 1:1 రేషియో ఉంటుంది, అండ్ అలానే పెట్టేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫేడ్ అని అయితే మీరైతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే మీరైతే సెలెక్ట్ చేసుకుని ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసి ఇలా అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే మీ ఫోటోనైనా మీ ఫ్రెండ్స్ ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటోని ఇలా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ పిఎన్జీ అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్లో అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి, ఇలా అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇంకొక ఫుల్ ఫోటో అయితే మీరు తీసుకోండి, పిఎన్జీ అనేది. ఇది కూడా మీరైతే ఎలా కట్ చేయాలో వీడియో అయితే చేశాను, అండ్ ఆ వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇదైతే సైడ్కి పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షేప్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే ఎల్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే మీరైతే సైజ్ అయితే పెట్టుకొని ఇలా జూమ్ చేయండి, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఈ లోగో ఉంది కదా, త్రిభుజాకారం లాగా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కలర్ కూడా సేమ్ కలర్ పెట్టుకోండి. సేమ్ కలర్ పెట్టేసేయండి ఇలా. ఓకే, చూసారు కదా, ఒక దారిలాగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ మన పిఎన్జీని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే పైకి అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా జూమ్ తగ్గించి ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి ఫేడ్ అని ఉంది కదా, ఇందాక ఫేడ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ ఒక షాడో లాగా కనిపిస్తుంది. దాన్ని అయితే తీసుకొని ఇలా అయితే పెట్టేసి 3 అని క్లిక్ చేయండి. ఓకే, చూసారా, మనం నుంచుంటే నీడ ఎలా పడుతుందో అలా. ఓకే, పెట్టేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సార్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ అయితే మీరైతే నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలి, చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీన్ని ఇలా మీరైతే ఇలా తగ్గించేసి పెట్టుకోవచ్చు, చూసారు కదా. ఓకే, దీన్ని కొంచెం మీరు ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసింది. కావాలంటే మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక ఫాంట్ అయితే ఇస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఈ ఫాంట్ అయితే పెట్టేసుకోండి. దీన్ని ఇలా జూమ్ చేసి ఇలా అయితే కొంచెం సైజ్ పెంచుకొని ఇలా మిడిల్లో పెట్టేసేయండి. ఓకే, పెట్టేసి ఇక్కడ 3 అని మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇలా అయితే మీరైతే పెట్టేసుకోవచ్చు. కొంచెం నిదానంగా అయితే మీరైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇంకా మీ బర్త్డే విషెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. హ్యాపీ బర్త్డే అని పెట్టేసి దీనికైతే ఇక్కడ తీసుకొచ్చి ఇలా జస్ట్ ఇలా పెట్టేసి మీకు జస్ట్ సింపుల్గా కలర్ బ్లాక్ పెట్టేసి లేదా రెడ్ అని పెట్టేసుకోండి. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే బ్లాక్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి బోర్డర్ మీద క్లిక్ చేసి ఆటో 0 పెట్టి విన్నర్ 2 పెట్టేసింది. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం ఒక 10 అలా అయితే పెట్టేసండి. ఇది కూడా క్లారిటీ కూడా ట్రాన్స్లేషన్ కూడా పెంచుకోండి. ఇలా అన్నీ కొంచెం ఒక 10 అలా పెట్టేసేయండి. ఇది కూడా ఓకే, చూసారు కదా. ఇలా అయితే ఒక 10 అలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీకి సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.